నంద్యాల జిల్లా కోవెలకుంట తాలూకా సంజామల గ్రామములో ఉన్న సంగీత విద్వాన్ స్వర్ణహస్త కంకణ బిరుదాంకితులు శ్రీ సంజామల వెంకట సుబ్బయ్య గారు. ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో సంగీత కళాకారులకు వీరి గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. కీర్తిశేషులు శ్రీమతి తిమ్మక్క తిరుపాలు దంపతులకు జన్మించి చిన్ననాటి నుండి తన సొంత గ్రామంలో విద్యాభ్యాసం చేసి ఆ తరువాత సంగీతంపై మక్కువతో తన మొట్టమొదటి హార్మోనియం గురువుగారైన తుడుమల తిన్న పుల్లయ్య గారి ప్రోత్సాహంతో సంగీతంలో ముందడుగు వేసి ఆ తరువాత క్లారినెట్ విద్వాన్ దొర్నిపాడు పుల్లయ్య గారి వద్ద శిక్షణ పొంది ఆ తరువాత కర్ణాటకలో హోస్పేట్ నందు వైలిన్ విద్వాన్ వెంకటస్వామి వద్ద వైలిన్ నాదస్వరము శిక్షణ పొందారు. హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో విద్వాన్ శ్రీ షేక్ హుసేన్ సాహెబ్ గారి వద్ద మరింత శిక్షణ పొంది కడప ఆల్ ఇండియా రేడియో కేంద్రం నందు జానపద సంగీత విభాగానికి కొంతకాలం హార్మోనియ సహకారం అందించారు. 1973 సంవత్సరంలో హైదరాబాద్ రవీంద్ర భారతి నందు జరిగిన సంగీత నాటక ప్రదర్శనలో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి శ్రీ దేవానందరావు గారిచే సన్మానం పొంది అదే రవీంద్ర భారతి నందు శ్రీ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీమతి అన్నపూర్ణమ్మ గారిచే ప్రశంసలు సన్మానాలు పొందారు. వీరు స్వరపరిచిన భక్తి తరంగాలు, ముక్తి మందారాలు అనే గేయాలు ప్రఖ్యాత గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి ఉషా గారు గానం అందించారు. 2013 సంవత్సరంలో ప్రపంచ చక్రవర్తి క్లారినెట్ విద్వాన్ శ్రీ ఏకేసి నటరాజన్ చేతుల మీదుగా స్వర్ణహస్త కంకణంతో సన్మానం అందుకున్నారు. అనేక సంగీత కచేరీలు చేశారు. 2000 మందికి పైగా శిష్యులను తయారు చేశారు. పలువురు రాజకీయ నాయకులతో ప్రశంసలు అందుకున్నారు. మరియు పూజ్యశ్రీ చిన్నజీయర్ స్వామి వారు డాలర్తో సత్కరించి సన్మానించారు. ఇటీవల నిర్మాణంలో ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాలో సిద్ధయ్య పాత్రకు కొన్ని పాటలు స్వరపరిచి గానం చేశారు. అలాగే ప్రకాశం జిల్లా శ్రీకృష్ణ గీతామందిరం శ్రీ శాంతానంద స్వామి గారు వ్రాసిన కొన్ని తత్వములను స్వరపరిచి గానం చేశారు. ఆయనచే సన్మానం పొంది సంగీత ప్రశంసాపత్రం అందుకున్న శ్రీ సంజామల వెంకట సుబ్బయ్య గారికి ఆర్థిక శుభాభివందనాలు. మీ విద్వత్ ప్రభ మరింత ప్రకాశవంతమై రాబోతరాలకు ఓ దీపస్తంభంగా నిలిచి సరిమార్గ నిర్దేశనం చేస్తూ సంగీత సరస్వతి సముఖానికి దారులు చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.